హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మళ్ళీ శ్రీహరి. సో ఈ రోజు మనం తోటవరంలో రంప వాటర్ పద్ధతి ఉన్నాం. సో ఫ్రెండ్స్, మేమైతే నైట్ అయితే బయలుదేరాం. కాకినాడ నుంచి సామలకోట అండ్ పెద్దాపురం అండ్ జగ్గంపేట మీదుగా రంపచోడవరం. సో మాకు వెళ్ళే దారిలో బండి అయితే స్టక్ అయ్యింది, చిన్న స్టబుల్ అయితే ఇచ్చింది. సో ఫ్రెండ్స్, రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టైం అయితే 5:50 అయితే అయ్యింది. సో ఫ్రెండ్స్, ఇది రంప వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ గేట్. ఇది లోపలికి వెళ్ళాలంటే పర్ పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు. ఈ ట్రెక్కింగ్ అయితే ఈ కొండ ఎక్కి పైకి వెళ్ళాలి. చూసారా, ఉదయాన్నే చక్కగా ఇక్కడ కూర్చోడానికి అయితే ఇటువంటి వుడ్ అనుకుంటా. ఇది వుడ్ కాదు, వుడ్లా కనిపించి సిమెంట్ వల్ల దీనిపై కూర్చోడానికి అయితే బాగుంటుంది. బాగానే పెట్టారు ఇక్కడ, 4-5 కూర్చోడానికి అయితే బాగుంది. హాయ్ 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 హాయ్. ఇది నాయనగా వస్తుంది. ఇది కోతులు, ఇక్కడ కోతులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మనల్ని ఏం చేయవు, కానీ తినే ఫుడ్ కోసం చూస్తుంటాయి అంతే. ఇలా ఎంట్రన్స్ లో చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. ఇది కాదు అసలు ఏంది, ఇంకా పైకి ఎక్కాలి మనం. పొద్దున్నే ఈ స్టెప్స్ ఎక్కాలి అంటే చూడండి, మీకు కనిపిస్తుందిగా, మొత్తం కొండంతా కూడా పైకి ఎక్కాలి. పొద్దున్నే ఈ వాకింగ్ చేసేట్టు ఉంటుంది. నాకైతే వాసిపోతుంది బాబాయ్ ఈ స్టెప్స్ అది ఎక్కాలంటే. సో అక్కడైతే కూర్చోడానికి ఇది పుట్టగొడుగు టైప్ లో ఉంది, బాగా డిజైన్ చేశారు. నా ఫ్రెండ్స్ అయితే ముందుగా పైకి ఎక్కేసి నేనైతే మీకు అన్ని చూపించాలి కాబట్టి ఆగి వెళ్తున్నాను. ఇక్కడ చిన్న శివలింగం అయితే ఉంది. ఇక్కడ స్నానాలు అవి చేయకూడదు అని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇక్కడ ఎందుకు పెట్టారు బోర్డు? అది ఎందుకు పెట్టారు? రెడ్ జోన్ అని చెప్పేసి. ఇక్కడ స్నానాలు చేయకూడదా? ఇక్కడ వాళ్ళని అడిగాను, ఇక్కడ స్నానం చేయకూడదు అని చెప్పి బోర్డు పెట్టారు. ఏంటని చెప్పి అడిగితే పర్లేదండి, ఇక్కడ స్నానాలు చేయొచ్చు, మరి నో ప్రాబ్లం, అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదని చెప్పి అన్నారు. మనం ఇప్పుడు వరకు ట్రెక్కింగ్ చేస్తూ పైకి వచ్చాం. ఇదే లాస్ట్, ఇదే వాటర్ ఫాల్స్ అన్నది. ఇంకెంతకంటే పైకి అయితే లేదు. మీకు వాటర్ ఫోర్స్ నుంచి ఎంత స్పీడ్గా వస్తుందో చూసారా. ఇక్కడ స్నానం చేద్దామంటే మాత్రం విమానం మొత్తం అయితే అయిపోద్ది. చూసారా, అతను చాలా కష్టపడుతున్నారు స్నానం చేయడానికి. ఇచ్చు బాబో, చూసారా ఎంత స్పీడ్గా అంత ప్రోగ్రెస్గా వస్తుందో వాటర్ అన్నది. సో ఫ్రెండ్స్, ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. చూసారా వాటర్ అనేది ఎంత స్పీడ్గా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.